హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 224. ఇప్పటివరకు జరిగిన కథ ఏంటంటే, కురుక్షేత్ర యుద్ధం 18వ రోజున శల్యుడు మరణించాడు. ఆ తర్వాత సహదేవుడి చేతిలో శకుని కూడా మరణించాడు. సుయోధనుడు ఒక్కడే యుద్ధభూమిలో మిగిలాడు. తన భుజం మీద తన గదను వేసుకుని ఎటో వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు సంజయుడితో ఇలా అన్నాడు: సంజయ, నా కుమారుడు సుయోధనుడు మదం బాగా అణిగి గద చేత్తో పట్టుకొని కాలినడకనే ఎటు వెళ్ళాడు? రారాజుకు ఇంత దౌర్భాగ్య స్థితి కలిగిందా? సర్లే, తర్వాత ఏం జరిగిందో చెప్పు అని అడిగాడు. సంజయుడు ఇలా చెప్పసాగాడు: మహారాజా, ఏకాదశ అక్షౌహిణులకు అధిపతి అయిన సుయోధనుడు మంది మాగదులు కైవరములు లేకుండా ఎక్కడికూ వెళ్ళని రారాజు ఒంటరిగా తోడు లేకుండా ఏకాకిగా యుద్ధభూమి నుండి వెళ్ళిపోయాడు. కురుక్షేత్రము ఈశాన్యమూలగా ఉన్న క్రోసెడు దూరంలో ఉన్న ద్వైపాయన మడుగులో దిగి నీటి అడుగున కూర్చున్నాడు. నాడు విదురుని మాటలు విననందుకు తిరుబడిగా పశ్చాత్తాపడుతున్నాడు. సుయోధనుడు వెళ్ళిపోగానే భీమార్జునులు మిగిలిన కౌరవ సైన్యములు సమూలంగా నాశనం చేశారు. మన పక్క అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ అనే ముగ్గురు రథికత్రయం మిగిలారు. అక్కడే తచ్చాడుతున్న నన్ను సాచికి పట్టుకున్నాడు. అది చూసిన దుష్టజముడు, సాచికి, వీడిని ఎందుకు పట్టుకున్నావు? అందరూ చుచ్చారు. వీడి వలన మనకేమీ ఎగ్గు కలుగుతుంది? వీడిని వదిలిపెట్టు అన్నాడు. దానికి దుష్టజముడు, వీడు కౌరవపక్షము చెందినవాడు, శత్రుశేషం మిగిలరాదు, వీడిని నరుకుతాను అంటూ కత్తెత్తాడు. అప్పుడు వ్యాసమహాముని అక్కడికి వచ్చాడు. సాత్యకి, సంజయుని చంపుట అనుచితము, అతను నిరాయుధుడు, అతన్ని విడిచిపెట్టు అని అన్నాడు. సాత్యకి వ్యాసునికి నమస్కరించి నన్ను విడిచిపెట్టాడు. నేను బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి పారిపోయాను. అక్కడికి క్రోసెడు దూరంలో ఉన్న ద్వైపాయన మడుగు వద్దకు వెళ్ళాను. అక్కడ సుయోధనుని కలుసుకున్నాను. సుయోధనునికి నన్ను చూసి నోట మాట రాలేదు. నేను జరిగినదంతా సుయోధనునికి చెప్పాను. సుయోధనుడు నాడుతో ఇలా అన్నాడు: సంజయ, మన పక్షము ఇంకా ఎవరైనా బతికి ఉన్నారా అని అడిగాడు. అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ అనే రథికత్రయం తప్ప మిగిలిన వారందరూ మరణించారు అని చెప్పాను. అవునా సంజయ, నేను కూడా పాండవుల పాల బాధపడకుండా తప్పించుకున్నాను. అదే నాకు పట్టిన అదృష్టం అనుకుంటాను. పాండవులకు లొంగిపోయి వారి దయాదాక్షల్యాల మీద ఆధారపడి బతకడం నాకు ఇష్టం లేదు. అయినా సంజయ, పాండవులు నా సోదరులను, నా బంధువులను, నా మిత్రులను అందరినీ చంపారు. చాలా సంతోషంగా ఉన్నారు. వారి సంతోషం చూసి నేను సహించగలనా? నా తండ్రి ధృతరాష్ట్రునికి ఈ విషయం చెప్పు అని చెప్పి మరలా ద్వైపాయన మడుగులోకి వెళ్ళాడు. తను నేర్చిన సంస్థాపన విద్యతో తన శరీరంను సోకకుండా మడుగు అడుగున దాక్కున్నాడు. అంతలో యుద్ధభూమి నుండి పారిపోయిన అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుడు ఒంటి నిండా దుమ్ము కొట్టుకుని సుయోధను కొరకు వెతుకుతూ నన్ను చూశారు. సంజయ, నువ్వు బతికే ఉన్నావా? మన రారాజు సుయోధనుడు ప్రాణాలతో ఉన్నాడా అని అడిగాడు. నేను సుయోధనుడు ద్వైపాయన మడుగులో అడుగున దాక్కున్న విషయం వారికి చెప్పాను. నా మాటలు విని వారు ఎంతో దుఃఖించారు. సంజయ, రారాజుకు మేము రణరంగంలో చావలేదని తెలియదు. మా గురించి దుఃఖపడుతున్నాడు. మమ్మల్ని కలుసుకోవడం దుస్తరమని తెలిసి తాను ఆ మడుగులో దాగి ఉన్నాడు. అయినా ఐశ్వర్యాలు అనుభవించిన రారాజు ఎంతటి దుస్థితికి దాపరించింది. సంజయ, మేము సుయోధనుడితో మాట్లాడుతుండగా పాండవులు తమ తమ సైన్యములతో మమ్మల్ని చుట్టుముట్టారు. ఇంకా అక్కడ ఉండడం క్షేమం కాదని అక్కడి నుంచి పారిపోయానని చెప్పాడు కృపాచార్యుడు. తరువాత రథికత్రయము ద్వైపాయన మడుగులోకి దాగిన సుయోధను కలుసుకున్నటకు అక్కడి నుండి వెళ్ళిపోయారు. యుద్ధం అయిపోయిందని తెలిసి కౌరవ స్త్రీలందరూ రణభూమికి వచ్చి తమ తమ భర్తల కోసం, కొడుకుల కోసం రోధిస్తున్నారు. నీ కుమారుడు యుయుత్సుడు కూడా అక్కడే ఉన్నాడు. సుయోధనుడు యుద్ధభూమి నుండి పారిపోయాడు. యుద్ధం పరిసమాప్తమయ్యింది. ఇంకా ఈ స్త్రీలకు హస్తినకు పంపండి అని చెప్పాడు. ఇంతలో ధర్మరాజు కృష్ణార్జునులతో సహా అక్కడికి వచ్చాడు. యూత్సుని కౌగిలించుకొని ఓదార్చాడు. ధర్మరాజు యూత్సునితో కౌరవ కాంతలందరినీ హస్తినాపురానికి తీసుకుని వెళ్ళవచ్చు అని చెప్పాడు. యూత్సుడు అంతఃపుర స్త్రీలను వృద్ధ కంచులతో సహా హస్తినాపురానికి తీసుకుని వెళ్ళాడు. విదురుడు వారికి ఎదురు చూచాడు. యూత్సుడు జరిగినదంతా విదురునికి విశదంగా చెప్పాడు. రారాజు ఒంటరిగా యుద్ధభూమిని వదిలి ఎటో వెళ్ళిపోయాడని చెప్పాడు. ఆ విషయములు వినిన విదురుడు అమితమైన శోకంతో వికల మనస్కుడైన యూత్సునితో ఇలా అన్నాడు: యూత్స, సంజయుడు వచ్చి జరిగినదంతా ధృతరాష్ట్రుడికి చెబుతాడు. మనం ఏమీ చెప్పనవసరం లేదు. నీవు అంతఃపుర స్త్రీలను తీసుకుని వారి వారి నివాసాలకు చేర్చు అని చెప్పాడు. యూత్సుడు ఆ పని మీదే వెళ్ళాడు.
ఇంకా యుద్ధరంగంలో కౌరవ సైనికులు అక్కడక్కడ నిలబడి ఉన్నారు. ఈ 18 రోజులు రణగుణ ధ్వనములతో, చతురంగ బలములతో, పదఘట్టములతో అత్యంత కోలాహలంగా ఉండే రణరంగము ఈనాడు నిశ్శబ్దమైంది. పాండవులందరూ శ్రీకృష్ణుడితో సహా సుయోధనుని వెతుక్కుంటూ ద్వైపాయనమడుగు దగ్గరకు వచ్చారు. వారిని చూసి అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ అక్కడ నుండి వేరే చోటుకు పారిపోయి దాక్కున్నారు. సుయోధనుడు ఎక్కడా కనబడలేదని పాండవులు మరలా తమ శిబిరంలో వద్దకు వెళ్ళారు. కౌరవ శిబిరంలో ఉన్న స్త్రీలు జనులకు ధర్మరాజు ఏం భయం లేదు, నిశ్చింతగా ఉండమని అభయం ఇచ్చాడు. పాండవులు అటు పోగానే నేను సుయోధనుడు దాగిన కొలువు వద్దకు వెళ్ళాను. పాండవులు వెళ్ళిపోయారని రథికత్రయం కూడా అక్కడికి వచ్చారు. మేమందరము రారాజుకు మా రాకను గురించి తెలిపాము. రారాజు వెలుపులకు వచ్చాడు. అశ్వత్థామ మొదలగు వారు సుయోధనుడితో ఇలా అన్నారు: రారాజా, ఇదేమిటి? పిరికి వానిలా మడుగులో దాక్కోవడం ఏమిటి? ముందు కదులు, మా సాయంతో పాండవుల మీద యుద్ధం ప్రకటించు, పాండవ సేనలను సంహరించు, పాండవులను జయించు. సుయోధన, క్షత్రియునకు శత్రువులు జయించడమే లేక యుద్ధంలో మరణించి స్వర్గలోక సుఖములు అనుభవించడము, అంతేగాని ఈ విధంగా పిరికి వానిలా దాక్కోవడం నీ వంటి వానికి భావ్యమా అని అన్నారు. ఆ మాటలు విన్న సుయోధనుడు ఆ రథికత్రయంతో ఇలా అన్నాడు: యోధులారా, నాకు క్షత్రియ ధర్మం తెలియక కాదు. ప్రస్తుతం నా శరీరమంతా గాయములతో నిండి ఉంది. శరీరం వశము తప్పినది, విశ్రాంతి కోరుచున్నది. మీరు కూడా బాగా అలసిపోయినట్లున్నారు. ఈ రోజుకు వెళ్ళి విశ్రాంతి తీసుకొను. మనము బలం పుంజుకొని రేపు దినమున శత్రువులతో పోరాడదాము అని అన్నాడు. ఆ మాటలు విన్న అశ్వత్థామ, రారాజా, ఏల నీకు అనుమానము? నేను ఒక్కడనే కురుపాండవుల మధ్య ఉన్న వైరమును నిర్మూలించదను. నా వాడి శరములతో పాంచాలులను, పాండవులను చంపుతాను. నీకు నీ తండ్రి గారికి సంతోషం కలిగిస్తాను అని అన్నాడు. అంతకుముందే ధర్మరాజు, భీమసేనుడు కొంతమంది బోయవారిని పిలిచి వారు వేటాడుతున్నప్పుడు ఎక్కడైనా సుయోధనుడు కనిపిస్తే తమకు తెలియజేయమని చెప్పారు. ఆ బోయల్లో ఒకడు వేటాడిన జంతువులను మూసుకుంటూ అటుగా వచ్చాడు. సుయోధనుడు రథికత్రయముతో మాట్లాడడం చూశాడు. తనలో ఇలా అనుకున్నాడు: తప్పకుండా ఇతనే సుయోధనుడు. ఈ విషయం నేను ధర్మరాజుల వారికి, భీమసేనుల వారికి చెప్పి మంచి బహుమతి తీసుకుంటాను అని అనుకున్నాడు. వెంటనే ఆ జంతువులను అక్కడే వదిలి పరుగున భీమసేనుడు శిబిరంకు వెళ్ళాడు. సుయోధనుడు ఉనికిని భీమసేనుడికి ఎరిగించాడు. భీమసేనుడు వారికి అంతులేని బహుమానాలు ఇచ్చాడు. భీమసేనుడు ధర్మరాజు వద్దకు పోయి, అన్నయ్య, సుయోధనుడు జాడ తెలిసింది. ఇక్కడకు కోసెడు దూరంలో ఉన్న ద్వైపాయన మడుగులో దాగి ఉన్నాడట. తనకు తెలిసిన క్షుద్ర విద్య సాయంతో జలము తన శరీరంకు తాకకుండా దాగి ఉన్నాడు. ఇదిగో, ఈ బోయవారు చూసి వచ్చి చెప్పారు. రణరంగు నుండి పారిపోయిన రథికత్రయము సుయోధనుడితో మాట్లాడుతున్నారు అని చెప్పాడు. ఆ మాటలు విన్న ధర్మరాజు ఆ విషయము కృష్ణుడు తక్కిన వీరులకు ఎరిగించాడు. ధర్మరాజు తన తమ్ముడితో, కృష్ణుడితో చతురంగ బలంతో సుయోధనుడి దాగి ఉన్న ద్వైపాయనముకు చేరుకున్నాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోలో రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.